దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు శ్రీనివాసరావు. ప్రకాశం జిల్లా సంతమాలూరు మండలం పాతమాలూరు అనే గ్రామంలో మా తాతలు ముత్తాతలు తరతరాల నుంచి మా కులదేవత అంకమ్మ తల్లికి అర్చకులుగా గ్రామ దేవతలకి ఎన్నో కొలుపులు, ఎన్నో ఆచారాలు, ఎన్నో పూజ భక్తి శ్రద్ధలతో మేము బ్రతుకుతున్న మా కుటుంబం 16 సంవత్సరాల దాకా గ్రామంలో చదువుకుంటూ వ్యవసాయ భూములు పనిచేసుకుంటూ అర్చకులుగా చేయవలసిన దైవభక్తులన్నీ చేసుకుంటూ వెళ్తున్న నా జీవితంలో ఆ ప్రాంతంలో చిన్న కంపెనీలో జాబ్ చేస్తుండగా అక్కడ అల్లర్సిల్లర్గా యవనస్తులతో కలిసి అనేకమైన ఆచారాలు, అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన సినిమా లోకంలో స్నేహితులు, రాజకీయ పిచ్చి, వ్యాపార పిచ్చి, డబ్బు పిచ్చితోటి అనేక విధాలుగా పొలిటికల్గా ఎదగాలని నా జీవితం ఆలోచిస్తున్న సమయాల్లో చక్కగా దేవతకి బలులు అర్పించుకుంటూ పొట్టేళ్ళు, దొన్నలు, కోళ్ళు, కొలుపులు, డ్యాన్సులు, త్రాగుతూ నాట్యమాడుతూ కత్తి సేవ చేస్తూ పల్నాడు చెన్నకేశవులు కొలుపులు అనేకమైన కార్యక్రమాలు బహుభయభక్తులతో దేవతాభక్తితో వాళ్ళు బెదిరించి అక్కడ ఏదైనా కొట్టి తన్నులాటాడితే మళ్ళీ కనపడకుండా వైజాగ్ ఆ ప్రాంతాల్లో దాంకొని కొన్ని రోజులు అణిగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి డ్యూటీలు చేసుకొని ఇలా బ్రతుకుతున్న సమయాల్లో ఆనందకరంగానే ఉంది ఒక పక్క ఆ జీవితం, సంతోషకరంగా ఉన్న ఒక పక్క జీవితం. కానీ పాపంలో ఉన్న సంగతి నాకు అర్థం కాలేదు. అపవిత్రతలో బ్రతుకుతున్నాను అర్థం కాలేదు. అదే మంచి లైఫ్ అనుకున్నా, మనీ సంపాదిస్తున్నా, ఏ విధంగా సరే కొన్ని లక్షలు స్పోగు చేసేసి గ్రామానికి వెళ్ళి సర్పంచ్గా పోటీ చేయాలని ఆశతో బ్రతుకుతున్నాను. భయంకరమైన వ్యాధి మా ఇంట్లో సమస్యలు క్రియేట్ అయినాయి. దాంతో నిరాశ, అసహ్యము, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో సమస్యలు క్రియేట్ అయినాయి. ఒక సహోదరి నాకు ప్రార్థనకు రమ్మని చాలాసార్లు చెప్తుండగా నేను ధిక్కరించేవాడిని, వ్యతిరేకించేవాడిని, చాలాసార్లు వద్దని చెప్పేవాడిని. యేసు మన దేవుడు కాదు, ఆయన నిమ్మజాతి దేవుడు, పల్లెలో దేవుడు, కులదేవుడు కాదు, వాళ్ళు అనగారిన దేవుడు, తక్కువ జాతి దేవుడు అని మారు మనసు పొంది నా పాపపు జీవితం మొత్తం ఒప్పుకొని, నా రోత బ్రతుకంతా ఒప్పుకొని, నా బలహీనతలు మొత్తం ఒప్పుకొని, తరతరాల నుంచి జరిగిన శాపాన్ని, పాపాన్ని ఒప్పుకొని, ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది వ్యతిరేకమైన కులం వెలివేసినా, బంధువులు చేయన్నా, అన్నదమ్ములు అసహించుకున్నా, ఎవరు కాదన్నా, అవునన్నా, అందరికీ ఒక దోషిగా కనపడినా నా ప్రభు మాత్రం మా కుటుంబం కన్నీళ్ళ మధ్యలో, వేదన మధ్యలో, నిందలు, అవమానాల మధ్యలో, రోగాల మధ్యలో చూడిపించి గొప్ప రక్షకుడు మా కుటుంబానికి వెలుగుగా మారాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మాకిచ్చిన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ప్రేమతో ఈరోజు మనవి.